మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అండి, నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటీషియన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్. ఇవాళ మనము డయాబెటీస్ని కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలి, ఎటువంటి ఆహారం తినవచ్చు, ఎలాంటి ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలి, ఎలాంటి ఆహారాన్ని ముట్టుకోకూడదో తెలుసుకుందాం. సో ఈ మధ్యలో మనము ఎక్కువ మోతాదుగా డయాబెటీస్ చూస్తున్నాము. అది చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు, వృద్ధుల వరకు కూడా మనము ఎక్కువ మోతాదులో డయాబెటీస్ చూస్తున్నాం. ప్రపంచంలో మనము నెంబర్ 1 కంట్రీ డయాబెటీస్కి. సో ఈ షుగర్ కానీ, మధుమేహం కానీ, డయాబెటీస్ కానీ, వీటికి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ స్టైల్, మనం శారీరక శ్రమ మంచిగా ఉంటూ మనము ఎక్కువ క్యాలరీస్ పైలప్ అవ్వకుండా చూసుకోవాలి, స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. ఈ 3 అనేవి మన మంచి డయాబెటిక్ కంట్రోల్కి ఒక కార్నర్ స్టోన్ అని చెప్పొచ్చు. సో డయట్ అనేది మనము ఏ టైంలో తీసుకుంటున్నాము, ఎలాంటి ఆహారము ఎంత మోతాదులో తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన శరీర బరువు ఎలా ఉంటుంది. ఒకవేళ అధిక బరువు ఉన్నవాళ్ళు క్యాలరీలు కట్ చేస్తూ మంచి ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం వలన వాళ్ళ షుగర్స్ అనేది కంట్రోల్లోకి వస్తాయి. అలాగే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కొంత మోతాదులో క్యాలరీస్ కట్ చేస్తూ మంచి పీచు పదార్థం, ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళు సరి అయిన అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, ప్రోటీన్, ఫ్యాట్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఫైబర్, పీచు పదార్థం అనేది చాలా ఇంపార్టెంట్ డయాబెటిక్ డైట్లో. టైమింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాత టైప్ ఆఫ్ ఫుడ్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఎర్లీ డిన్నర్ అనేది చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్లో. ఆహారపు అలవాటు ఏంటి, మనం 3 పూటలు తినే అలవాటు ఉందా, 2 పూటలు తినే అలవాటు లేదు, 3 పూటలతో పాటు 2 స్నాక్స్ తీసుకునే అలవాటు ఉందా, ఇది మనం గమనించుకోవాలి. సో ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు 2 అవర్స్కి తీసుకోవచ్చు. లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు ఎక్సెప్ట్ డయాబెటీస్ అనేవాళ్ళు రోజుకు 2 కానీ 3 సార్లు కానీ ఆహారం తీసుకోవడం వలన మనకి మాటికి షుగర్స్ పెరగడం కానీ, తర్వాత ఇన్సులిన్ రిక్వైర్మెంట్ కానీ ఉండదన్నమాట. సో లెట్స్ సే మనం ప్రొద్దున 9ంటికి బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు ఉంటే, మధ్యాహ్నం 1ంటికి భోజనం, రాత్రి 9ంటికి డిన్నర్ అలవాటు ఉంటుంది, 4ంటికి టీ, కాఫీ, స్నాక్స్ అలా తీసుకుంటూ ఉంటారు. ఇలా లెబోరియస్గా కాకుండా మనము ఫస్ట్ మీల్ 8 or 9 o'clock బ్రేక్ఫాస్ట్, 1 o'clock లంచ్, తర్వాత డిన్నర్ 6 o'clock అలా చేయడం వలన, మనం టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ చేయడం వలన మన షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. లేకపోతే పీచు పదార్థం మంచిగా ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. మనం ఎంచుకునే గింజ ధాన్యంలో ఎంత ప్రాసెసింగ్ అయింది, ఎంత మోతాదులో తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డయాబెటిక్కి. కాబట్టి వీళ్ళు ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం వలన, అది ఫ్యాట్ నుంచి రావచ్చు, కార్బోహైడ్రేట్ నుంచి రావచ్చు, బరువు పెరగడం వలన షుగర్స్ అన్కంట్రోల్ అయిపోతాయి. సో షుగర్స్ కంట్రోల్లో ఉండాలి అంటే బరువు ఐడియల్గా మెయింటైన్ చేసుకోవాలి. సో మనం దీని తగ్గట్టుగా గింజ ధాన్యాలని ఎంచుకుంటూ ఉండాలన్నమాట. సో మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో హెల్దీ కార్బోహైడ్రేట్ ఉండాలి, సరైన మోతాదులో తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో సాలడ్ ప్రతి పూట ఉండేలాగా చూసుకోవాలన్నమాట. మనము సాంప్రదాయంగా చేసుకునే ఇడ్లీ, ఉప్మా, దోశ, చపాతీ, పెసరట్టు, ఉత్తపం ఇలా తీసుకున్నా కూడా వాటిని తక్కువ మోతాదులో తీసుకుంటూ ఎక్కువ మోతాదులో సాలడ్ తీసుకోవాలి. రోజుకు ఒక పండు, సీజన్లో వచ్చేది చప్పగా పుల్లగా ఉండే అంత సైజ్ పండుని మనం 11ంటికి కానీ 4ంటికి కానీ తీసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందర పెద్ద కప్పు నిండా పచ్చి కూరగాయల సాలడ్, మనము ఏదైనా ఒక గింజ ధాన్యాన్ని, అది అరికలు కానీ, సామలు, కొర్రలు, జొన్నలు, సజ్జలు, గోధుమలు, దంపుడు బియ్యం, ఇలా మనం ఏదైనా వాడుకోవచ్చు. సో అది మోతాదుగా, దాన్ని పిండితో రొట్టెలన్నా చేయొచ్చు, లేకపోతే వాటిని అన్నం కింద రవ్వలాగా చేసి అన్నం కింద ఉడికించుకోవచ్చు. సో అది లిమిటెడ్ పోర్షన్తో పాటు మంచి ప్రోటీన్, అది నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ, అంటే మనం వెజిటేరియన్లో అంటే ప్లాంట్ బేస్డ్లో చిక్కుళ్ళు, బఠానీలు, శనగలు, పెసర్లు, బొబ్బర్లు, అలసందలు ఇలాంటివి, లేదు ఆకుకూర పప్పు, కూరగాయ సాంబారు, ఇలా ఏవైనా చేసుకోవచ్చు అనమాట. ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మేథీ చికెన్, పాలక్ చికెన్ లేదా ఫిష్ కర్రీ అలా తీసుకోవచ్చు. సో నాన్ వెజ్ అనేది వారంలో 2 సార్ల కన్నా మించకూడదు. సో ఫిష్ ఒక 250 grams per week,
చికెన్ ఒక 100 grams per week తీసుకునేలాగా ఉండాలి. పప్పు చేయని రోజు ఒక కోడిగుడ్డు తీసుకోవచ్చు. దీన్ని బాయిల్ రూపంలో తీసుకుంటే మంచిది. కూరగాయలు అన్ని రకాలుగా వాడుకోవచ్చు. దుంపలు ఎస్పెషల్లీ కంద, బంగాళదుంప, కర్రపెండలం వీటిని తీసుకోకపోతే మంచిది. చీమదుంప కొంత మోతాదులో తీసుకోవచ్చు. అలాగే మనము ముల్లంగి కానీ, గాజర్ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ ఇవి మనం సాలడ్ రూపంలో తీసుకోవచ్చు. అలాగే ఆకుకూరలు అనేవి డయాబెటిక్స్కి చాలా ఇంపార్టెంట్. వీటిలో ఉండే జింక్, సెలీనియం, మ్యాంగనీస్, మెగ్నీషియం అండ్ క్రోమియం చాలా ఇంపార్టెంట్ డయాబెటిక్స్ కంట్రోల్లో. సో ఖచ్చితంగా ప్రతిరోజు ఒక ఆకుకూర ఉండేలాగా చూసుకోవాలి. మనము మజ్జిగ కానీ, పెరుగు కానీ, రైతా కానీ ఆహారంలో చేర్చుకోవాలి వెన్న తీసేసిన పాలతో. ఇలా మధ్యాహ్నం, రాత్రి మనము భోజనం తీసుకోవచ్చు. సో ఒక పూట రొట్టెలు, ఒక పూట నూక కింద కానీ, దంపుడు బియ్యం కానీ, ఇంకా మిల్లెట్ రైస్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. సో ఇలా మనం పద్ధతిగా తీసుకోవడం వలన వెన్న లేని పాలతో టీ, కాఫీ, పెరుగు, మజ్జిగ, పంచదార, బెల్లం, తేనె వాడకుండాను, అలాగే చిప్స్, నూనెలో దేవినవి, మైదాతో చేసినవి, బేకరీ బిస్కెట్స్, పఫ్స్, పిజ్జా, నూడిల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. హెల్దీ స్నాక్స్ ఏవైనా పండగలకి చేసినప్పుడు కొద్ది మోతాదులో ఆ రోజు ఆ పూటకి తీసుకోవచ్చు. బట్ ఎవ్రీడే సాయంత్రము పకోడీలు, మిర్చి బజ్జీ తినడం కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ తినడము, మంచూరియా తినడము, నూడిల్స్, బిర్యానీస్ ఎక్కువగా తినడము ఇలా చేయకూడదు. సో ఇలాంటివి అవాయిడ్ చేయాలి. సో బయట దొరికే బెకన్స్ కానీ, బర్గర్స్ కానీ, ఇంకా హాట్ డాగ్స్ కానీ ఇలాంటివి కూడా స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. తక్కువ మోతాదులో నూనె వాడుకోవాలి. సగటుగా మనిషికి ఒక 1/2 లీటర్ సరిపోవాలి నెలకి. అలాగే ఉప్పు మోతాదుగా వాడుకుంటే మంచిది. ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. ఎక్కువ మోతాదులో అయితే ఎముకలు వీక్ అవుతాయి. అలాగే మనం వెన్న, నెయ్యి చాలా తక్కువ మోతాదులో, అంటే మనం తీసుకునే ఆ 500 ml నూనెలో 100 ml ఘీ, ఒక 100 ml బటర్ అలా చేసుకుంటూ మిగతా 300 mlలో మనం నూనె వాడుకోవచ్చు. సో అలా తీసుకోవచ్చు. కానీ 500 mlతో పాటు ఇంకా ఎక్కువ కొవ్వు పదార్థం వాడకుండా ఉండాలి. గుప్పెడు పలుకులు అనేవి చాలా ఇంపార్టెంట్. అక్రోట్, బాదాం, పిస్తా, చిల్గోజా, మెకాడేమియా నట్స్, హేజల్ నట్స్, పీకెన్స్, పైన్ నట్స్ ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చు. లేకపోతే నువ్వులు, అవిసెలు, గుమ్మడి గింజలు, పుచ్చపండు గింజలు, గసగసాలు వీటిని వేయించి డబ్బాలో పెట్టి కొన్ని తీసుకోవచ్చు అనమాట. సో నూనె తక్కువగా తీసుకుంటూ ఎక్కువ పీచు పదార్థము, కూరగాయలు, ఆకుకూరలు, గుప్పెడు పలుకులు, తర్వాత ఒక పండు, మనము రకరకాల గింజ ధాన్యాలు, పప్పు దినుసులు ఆహారంలో చేర్చుకోవడం వలన జంక్, హైలీ ప్రాసెస్డ్, ప్యాక్డ్ ఫుడ్స్, చాక్లెట్, స్వీట్స్, జ్యూసెస్, కేక్స్ ఇలాంటివి అవాయిడ్ చేస్తూ అవసరం వచ్చినప్పుడు కొద్ది మోతాదులో ఎప్పుడో ఒకసారి తీసుకుంటే నష్టం ఉండదు. ఇలా చేయడం వలన టైమ్లీ మీల్స్, మంచి ఎక్సర్సైజ్, మెడిటేషన్ చేయడం వలన డయాబెటీస్ అనేది బాగా కంట్రోల్లో ఉంటుంది. ఎంతకాలం ఇలా పాటిస్తే అంతకాలం షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది.